రియలీ గ్రేట్ జాబ్ గైస్. దిస్ మచ్ ఆఫ్ ఆర్డిఎక్స్ రిట్రీవ్ చేసుండకపోతే జరిగే విధ్వంసాలు ఊహించడానికి భయంగా ఉంది. విశ్వం, రికవర్డ్ ఆర్డిఎక్స్ డిస్ట్రాయ్ చేయడానికి కోర్టు నుంచి అప్రూవల్ రావాలి. ఇట్ మే టేక్ సమ్ టైం. అంతవరకు మన సీక్రెట్ మల్కానాలో స్టోర్ చేయండి. అరేంజ్ టైట్ సెక్యూరిటీ. ఆర్డిఎక్స్ కిదర్ హై? చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. గోట్ ఇట్? చంపే. మమ్మల్ని చంపడం అంటే లాక్ ఓపెన్ చేసిన ల్యాండ్ మైన్ మీద కూర్చొని చావు కోసం వెయిట్ చేయడమే. నోబడీ కెన్ సేవ్ యూ. విశ్వంకున్న ఒకే ఒక్క బలహీనత ఈ కుటుంబం. అలాంటిది మా చావులు చూశాక వాడు మిమ్మల్ని ఎంత భయంకరంగా చంపుతాడంటే యు జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్. రియలీ? Very soon I am going to be retired, but I am not worried because anti-terrorist squad team lo nubbu, army lo Priya, దేశం కోసం ఉన్నారు. ప్రియా, ఫ్రూట్స్ తీసుకెళ్ళి అన్నయ్యకి ఇవ్వు. కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటావు. మా తర్వాత నువ్వు కూడా అన్నయ్యని అలాగే చూసుకోవాలి. ఎవరైనా చెల్లిని బాగా చూసుకోమని చెప్తారు, నువ్వేమో ఎప్పుడు అన్నయ్యని బాగా చూసుకోమని చెప్తావు. అన్నయ్యకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. వాడి గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తాడు. అన్నయ్య గురించి ఆలోచించడానికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? హార్డ్ డిస్క్ లో సీసీ ఫుటేజ్ చెక్ చేయి. Vishwa, yeah. What? We found them in Italy. Vishwa, I found Masood in Rome. Please tell me which way to Santa Maria Church. Head back the way you came from. Then catch. बोल, बाकी लोग कहाँ हैं? He's coming.
వాళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసి కలిదాల టైర్డ్, సెక్యూరిటీ టైట్ గా ఉంది. నేను వంశీ డైరెక్ట్ అటాక్ చేస్తాం. కార్తిక్, యునో యువర్ బ్యాకప్ ఇస్ క్రూషియల్. ఎస్ విశ్వం. కార్తిక్, Stop. There are two guys. ఓకే. Now okay. గుడ్ డన్. దర్శనకు థ్రెట్ ఉందని ఫోన్ వచ్చింది. నీకు తెలిస్తే డిస్టర్బ్ అవుతామని కార్తిక్ చెప్పలేదు. ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు. దర్శనకు మదర్ లేదు, ఇప్పుడు ఫాదర్ కూడా. వెరీ అన్ఫార్చునేట్. షీస్ ఎ ట్రూ సోల్జర్స్ డాటర్. పాప రక్షణ జస్ట్ మన బాధ్యత కాదు, ఇట్స్ అ మిషన్. కార్తిక్ చనిపోయాడు. మరి హాస్పిటల్లో ఫోన్లో మాట్లాడింది ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేమే చేశాం. హలో డాడీ, దర్శన్కి ఎలా ఉంది? అమ్మ లేని దర్శనికి నాన్న కూడా లేడని తెలిస్తే ఆ చిన్ని గుండె తట్టుకోలేదని భయంతో అందరికి అబద్ధం చెప్పాను. స్విమ్మింగ్ పూల్లో పాప మీద అటాక్ చేసిన వాడు స్టూడెంట్ అని తెలిసి ఎన్ఐలో వర్క్ చేస్తున్న ఆ బ్యాచ్మేట్ రవిని కలిశాను. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ మైండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ డెవలప్ చేశాడు. ఇండియాకి అగేన్స్ట్ గా యూత్ మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. రాడికలైజేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాలో బిగ్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని మా అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది జరగకముందే వాడిని పట్టుకుని రిక్రూట్స్ లిస్ట్ సంపాదించగలిగితే దేశానికి పెద్ద ప్రమాదం తప్పుతుంది. దర్శనాన్ని చంపాలనుకుంటుంది ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని నాకు అప్పుడే అర్థమైంది. వాడి వల్ల పాప ప్రాణాలకే కాదు దేశానికి కూడా ప్రమాదం ఉంది. అందుకే వాడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. నీలాంటి మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించు బాబు. ఈ టెర్రరిస్ట్ అని తెలియక ప్రెస్టేషన్ లో ఉన్న పొలిటీషియన్స్ లాగా వరస్ట్ గా బిహేవ్ చేసాం. సంపెత్తడేమో. నేనెంత మందిని చంపుంటాను నాకే తెలీదు. నాతోనే గేమ్సా? అంటే మీరెవరో తెలియక చేసినాం సార్. తెలిస్తే ఎందుకు చేస్తామని చెప్పండి సార్. మాదే ఉంది సార్. ఈ గుండెగాడు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడు, ఎంత శాడిజం చూపించాడు. ఎంత చెప్తున్నా వినలేదు కదూ. బ్యాటింగ్ సార్. ఫ్రాంక్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్. ఓ సద్దాం హుస్సేన్, ఓ గడాఫీ అలా కనిపిస్తున్నారు సార్ మీరు నాకు. నీ మాటల్లో బెగ్గింగ్ ఉంది, నీ కళ్ళల్లో బర్నింగ్ ఉంది. ఈ గేరి కళ్ళే నా డ్రాబ్యాక్ సార్. ఏదో విజిలేస్తావు కదా, ఒక్కసారి హుషారుగా ఉన్నప్పుడు వస్తుంది గారు ఉచ్చబడిపోతుంటే ఎలా వస్తుంది సార్? ట్రై చేయరా. రాదు సార్. ఈ గెటపేంట్రా వాడేవా నా బిజినెస్. నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చావు? దట్స్ మై పాయింట్. నా తమ్ముడిని బ్రూటల్ గా చంపావు.
చంపిన నీ తమ్ముడా అన్నయ్య అనేది నాకు అనవసరం. నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, చంపేశాను. అఫ్ కోర్స్ ఇట్స్ బ్రూటల్ డెత్. డెడ్ బాడీ చూడడం అవాయిడ్ చేయాల్సింది.